देख रहे हैं मी6 न्यूज। దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తపస్పల్లి రిజర్వాయర్ నింపి చేర్యాల ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని, తపస్పల్లి డ్యాం నింపుతున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు అబద్ధపు ప్రచారం మానుకోవాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాల ప్రాంతంలోని చేర్యాల, కుమరవెల్లి, మద్దూరు, దుల్మిట్ట మండలాల పరిధిలో ఉన్నటువంటి 53 గ్రామాల 133 చెరువులు, కుంటలను తపస్పల్లి రిజర్వాయర్ ద్వారా నింపి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొమరవెల్లి మండల కేంద్రం నుండి తపస్పల్లి రిజర్వాయర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ, సముద్రం మట్టానికి 550 మీటర్ల ఎత్తులో ఉన్న చేర్యాల ప్రాంత రైతుల శ్రేయస్సు కొరకు గతంలోని దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తపస్పల్లి డ్యాంను నిర్మించారని, ఈ డ్యాం చేర్యాల ప్రాంత రైతులకు సాగు, త్రాగు నీటి కొరకు నిర్మించారని, కానీ ఈ సంవత్సరం నీరు లేక వెలవెలబోతోందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంత రైతులను ఆదుకోవటం కోసం దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి తపస్పల్లి రిజర్వాయర్ నింపి మొదటగా చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దుల్మిట మండలాల చెరువులకు కుంటలు నింపి రైతులను కాపాడాలని వారు కోరారు. ఇప్పటికే రైతులు వరి సాగు చేసి పొట్ట దశలో ఉన్నటువంటి వరి పంటలను ఎండిపోతున్నాయని, ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, ఇప్పటికే రైతులు వేల రూపాయలు అప్పులు తెచ్చిపెట్టి వ్యవసాయం చేస్తున్నారని, పంటలు ఎండిపోవడంతో రైతులు దిగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు తపస్పల్లి డ్యాం నిండక ముందే నీళ్లు వస్తున్నాయని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, రైతులను మోసం చేసే మాటలు మానుకోవాలని హితవు పలికారు. తక్షణమే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్, మావో ఆలేటి యాదగిరి, బండకింది అరుణ్ కుమార్, తాడూరి రవీందర్, బద్దిపడగ కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, అత్తిని శారద, మద్దూరు మండల కార్యదర్శి షఫీ, చర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, నాయకులు ఇప్పకాయల శోభ, బక్కేలి బాలకిషన్, తేల్తు ఇస్తరి, స్వర్గం శ్రీకాంత్, ఆరుట్ల రవీందర్, బాలస్వామి, బాలరాజు, సురేందర్ రాజు, తాడూరి భరత్ కుమార్, నరేష్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. నీళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడున్న పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కానీ కాంగ్రెస్ నాయకులు, డీసీసీ అధ్యక్షుడు, ఆయన అన్యాయులు కొంతమంది ఈ ప్రాజెక్టు నింపుతున్నట్టుగా, పొలాలకు నీళ్లు అందిస్తున్నట్టుగా ఒకరోజు వాటర్ ఇచ్చిపెట్టి దాని పెద్ద బిల్డప్లు కొడతా ఉన్నారు. ఆ బిల్డప్లు వాళ్ళ ఎక్స్ట్రా మోడల్ బంద్ చేసుకుని ఈ దేవాలయ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఈ తపస్పల్లి రిజర్వాయర్ నింపి ఈ ప్రాంతంలో ఉన్న 4 మండలాలు, 153 గ్రామాలు, 121 చెరువులను వెంటనే నింపాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ఏకం చేసి ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.